నవరసాలలో హాస్యానికి పెద్దపీట. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి గణపతి నవల హాస్యానికి ప్రతిరూపం. చిలకమర్తి వారు విద్యావేత్తగా, ఉపాధ్యాయునిగా, రచయితగా, సంఘ సంస్కర్తగా కీర్తి కిరీటాలు అందుకొని తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహామనిషి. చిలకమర్తి వారు రచించిన గణపతి నవల ఒక అద్భుతమైన రచన. ఇది ఆ కాలపు ఆలోచనలతో గ్రాంధిక భాషలో సాగిన నవల. దీన్ని శ్రవ్య నాటకంగా బందా కనకలింగేశ్వరరావు గారి నిర్వహణలో ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేయబడింది. ఆ రోజుల్లో నండూరి సుబ్బారావు గారు, పి సీతారత్నమ్మ గారు, పుచ్చా పూర్ణానందం గారు వంటి గొప్ప గొప్ప కళాకారుల చేత ప్రసారం చేయబడింది. పంతులు గారు, పంతులు గారు అంటూ పిల్లలందరూ కలిసికట్టుగా వేసే కేకలు, భడవల్లారా, వీపు చెట్ల కొడతా, ఎందుకురా ఆ కేకలు అని మాస్టార్ అరవడం, ఇప్పటి పాఠశాలలకు భిన్నంగా పంతులు గారి స్వరంలో పిల్లల పట్ల వాత్సల్యంతో పాటు ఒక రకమైన దబాయింపు కనిపిస్తుంది. మాస్టారు, వచ్చేది కొండముచ్చైతే మా తోటలో 10 అరటికాయలు మీకు కూరకిస్తా, ఒట్టు మాస్టారు అనడం ఎంతో అమాయకంగా, సహజంగా ఉంటుంది. ఊరుకోండిరా భడవాయిల్లారా, వాడు పిల్లవాడురా, మన బళ్ళో చేరడానికి పాపం వాళ్ళ అమ్మ తీసుకొస్తోందిరా అంటారు మాస్టారు. ఎలాంటి అదిరింపులు బెదిరింపులు లేకుండా సున్నితంగా మందలిస్తారు మాస్టారు. యావండి, మీరేనా పంతులు గారు? మా పిల్లవాడిని బడిలో దింపడానికి వచ్చానండి. వీడి పేరు గణపతి. ఇదిగో అబ్బాయిలు, మీరంతా పొద్దున్నే మా ఇంటికొచ్చి మా అబ్బాయిని బడికి పిలుచుకెళ్ళండి అంటూ పదంలోని అక్షరాలను సాగదీస్తూ వాక్యాన్ని గుండ్రంగా తిప్పుతూ గణపతి తల్లి సింగమ్మ పాత్రలో సీతారత్నం గారు తన స్వరాన్ని అద్భుతంగా పలికించారు. సింగమ్మక్క, నీ కొడుకు పిల్లలందరితో కలిసి ఎంగిలి చుట్టముక్కలు కాలుస్తున్నట్ట అన్న తమ్ముడు నాగన్న మాటలకు, అర్ధాయుష్యు వెధవలు ఆ బళ్ళో పిల్లలంతా, లాపోతే నా బిడ్డేమిటి బీడీలు చుట్టలు కాల్చడం ఏమిటి? ఆయనే ఉంటేనా 2 చేతులా సంపాదించేవారు, 4 చేతులా ఖర్చు పెట్టుకునేదాన్ని అంటుంది సింగమ్మ. ఇంట్లో పనిపాటలు చేసుకునే స్త్రీలకు కూడా భాషా చమత్కారము, నైపుణ్యము తెలుసు అని మనకు అర్థమవుతుంది. చదువుకుంటేనే వస్తాయా ఉద్యోగాలు? ఒక్క 10 రోజులు ఆగు, వాడు కలకటేరవుతాడు అని సింగమ్మ పదే పదే గణపతి గురించి గొప్పగా చెప్పుకుంటుంది. 18 ఏళ్లు నిండిన తన కొడుక్కి, సంవత్సరమైనా నిండని బుచ్చికి ముడిపెడుతుంది సింగమ్మ. తన కొడుకు మీద అమితమైన మమకారం, మంచి చెడు తెలియని అమాయకత్వం సింగమ్మ పాత్రలోనే కాదు, సీతారత్నం గారి గొంతులోనూ తొణికిసలాడుతూ ఉంటాయి. ఇదిగో మహదేవన్నయ్యోయ్, నా కొడుకు పప్పుబొట్ల వంశాంకురం, వాడికి ఒక్క ఉద్యోగం ఇప్పించావంటే నీ రుణం ఉంచుకోను అంటూ చిలకమర్తి వారు ఈ సందర్భాన్ని ఎంతో సున్నితమైన హాస్యంతో, కేవలం పదాలను పలికే తీరులోనే హాస్యాన్ని గుప్పిస్తారు. ఇంకా ఈ నాటకంలో ముఖ్యమైన పాత్ర గణపతి. సింగమ్మ ఒక్కగానొక్క కొడుకు. అమ్మా అమ్మా, నేను స్కూలుకి వెళ్ళనే, పంతులు గారిని చూస్తే నాకు భయమే అంటూ అతడు మాట్లాడే విధానం చాలా సహజంగా, నిజంగా చిన్న కుర్రాడేమో అనిపిస్తుంది. గణపతిగా నండూరి సుబ్బారావు గారి పాత్ర అద్భుతం. కేవలం తన స్వరంతోనే గణపతి పాత్రను మన కళ్ళ ముందుంచారు. గణపతి సాకలి రంగణ్ణి, ఒరేయ్ రంగా, నాకు ఎప్పటినుంచో గుర్రం ఎక్కాలనుందిరా, నన్ను నీ గాడిదెక్కించవా? మా అమ్మని అడిగి చింతకాయ పచ్చడి, మెంతావకాయ తెచ్చిస్తాగా, నేను బ్రాహ్మణార్థాలకెళ్తే నీకు గారెలు, అప్పాలు తెచ్చిస్తాగా అంటూ అమాయకంగా పలికే నండూరి సుబ్బారావు గారి మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఓ సందర్భంలో, ఘోరం ఘోరం, అమ్మవారికి కుంభం తోడినట్లు పెడతావా నాకు? ఏమండోయ్, పాకిట్లో పెడుతున్న శాస్త్రులు గారు, మీ పేరేమిటో? ఏదో దిక్కుమాలిన పేరు, ఓసారి ఇలా రండి అని గణపతి పిలవడం తమాషాగా ఉంటుంది. ఆనాడు సంఘంలోని దురాచారాలైన బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి వాటి ప్రస్తావన ఈ నాటకంలో మనకు కనపడుతుంది. సింగమ్మ తన ఇంటి పేరును పప్పుబొట్ల వారిని గొప్పగా చెప్పుకోవడం,
చాకలిని ఒరే రంగా అని సంబోధించడం వింటుంటే చిలకమర్తి వారొక గొప్ప సంఘ సంస్కర్త అని మనకు తెలుస్తుంది. మితిమీరిన గారాబం పిల్లల్ని ఎలా చెడుదారి పట్టించి చివరకు వాళ్ల భవిష్యత్తును ఎలా నాశనం చేస్తుందో కళ్లకు కట్టినట్టుగా వినిపిస్తుంది ఈ నాటకం. చివరకు మహదేవయ్య కుటుంబంతో కలిసి కాశీకి వెళ్ళిపోతుంది సింగమ్మ. ఊరి నుండి పారిపోయి దేశాంతరం పడతాడు గణపతి. ఈ నాటకంలో నటీనటులందరూ సినిమా రంగంలోని మహానటులకు ఏ మాత్రం తీసిపోని కళాకారులు, చిరస్మరణీయులు, ఆంధ్ర నాటక రంగానికి ముద్దుబిడ్డలు. శృతిమించిన హాస్యం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో గణపతి వంటి సున్నితమైన హాస్య రచనలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి చక్కని హాస్యాన్ని కళాకారుల స్వరంలో ప్రతి ఒక్కరూ విని ఆస్వాదించాలనేదే మా ఈ ప్రయత్నం. మీ మేఘమాల.